రాజకీయాల్లో సంచలనం వచ్చే అవకాశాలున్నాయా? జగన్ వైఎస్ఆర్ సిపిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడా? ఏపీలో రాజకీయ మార్పు తప్పదా? కూటమిని ఎదుర్కోవాలంటే జగన్కు ఒంటరి బలం సరిపోవడం లేదా? కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆ కూటమి అయినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీలతో ఢీకొనాలంటే వైఎస్ఆర్ సిపి ఒంటరిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదా? మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? భారీ రాజకీయ సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయా? ఒక్కసారి విశ్లేషణలో చూద్దాం. 12 సంవత్సరాలు పైగా ఎన్డీఏ పరిపాలన భారతదేశంలో కొనసాగుతుంది బీజేపీ నేతృత్వంలో. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యిండు. అంతకుముందు 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరాలు, మొత్తం 6.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే 2 పర్యాయాలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం మీద ఇప్పుడు అక్కడ గతంలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి మాత్రమే ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలం ఉండే. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 2014లో తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా వచ్చి 3వ దఫాలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పట్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తన తండ్రి కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ సానుభూతితో అక్కడ వైఎస్ఆర్ సిపిని పార్టీని నిర్మించి అక్కడ అధికారంలోకి వచ్చిండు వైఎస్ జగన్. మరి ఇప్పుడు అక్కడ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి మాత్రమే కనిపిస్తుంది. ఈ మధ్యలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి వైఎస్ జగన్ మీద కూటమి అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఒకటిగా కూటమిగా పోటీ చేసి గెలిచిర్రు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ సిపిని విలీనం చేస్తాడా అంటే విలీనం చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకు అన్నప్పుడు మమతా బెనర్జీతో పోల్చుకుంటే మమతా బెనర్జీకి ఉండాల్సినటువంటి ఏవైతే 80కి పైగా ఎమ్మెల్యేలు ఆమె గెలిచిర్రు. 86 ఎమ్మెల్యేలు గెలిచిర్రు. దాంట్లో 60 మంది వేరుకుంపటి పెట్టిర్రు. 29 మంది ఎంపీలు గెలిస్తే దాంట్లో 20 మంది వేరుకుంపటి పెట్టిర్రు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అలాంటిది ఏమీ జరగడం లేదు. జగన్కు వ్యతిరేకంగా వేరుకుంపటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పెట్టలేదు. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనేమో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది. టీఎంసీ నుండి మమతా బెనర్జీ నుంచి 86 మందిలో 60 మందిని తన వైపు లాక్కోగలిగింది బీజేపీ పార్టీ. ఎంపీలు 29 మంది ఎంపీలలో 20 మందిని తన వైపు లాక్కోగలిగింది బీజేపీ. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అక్కడ ఇద్దరిని సరిసమానంగా చూస్తుంది. ఇటు చంద్రబాబు నాయుడిని తన మనిషి అనుకుంటుంది, ఇటు వైఎస్ జగన్ని తన మనిషి అనుకుంటుంది బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఇప్పటికిప్పుడు జగన్కు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు మమతా బెనర్జీ లాగా. కాబట్టి ఏం ప్రమాదం లేదు కాబట్టి ఆయనకు వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా ప్రతి పనిలో ఎన్డీఏ చేసేటువంటి ప్రతి పనిలో జగన్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. స్పీకర్ ఎన్నికల్లో జగన్ అవసరం లేనప్పటికీ బీజేపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ జగన్ మద్దతు కోరింది. జగన్ కూడా బీజేపీకి ఎన్డీఏకు మద్దతు ఇచ్చిండు. స్పీకర్ గెలిచే దాంట్లో జగన్ పాత్ర కూడా ఉన్నది. అదే కాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఏ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థికి జగన్ ఖచ్చితంగా ఓటు వేస్తున్నాడు, వాళ్ళ ఎంపీలు వేస్తున్నారు. ఎందుకు అంటే జగన్కు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఆ రకమైనటువంటి రహస్య ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి జగన్ను జైల్లో వేయడానికి ఏం అవకాశాలు లేవు. ఒకవేళ చంద్రబాబు నాయుడు జగన్ను జైల్లో వేస్తా అన్నా మోడీ, అమిత్ షాలు
ఒప్పుకోరు. కాబట్టి జగన్కు ఇప్పటికిప్పుడు ఏం ప్రమాదం లేదు, జగన్ పార్టీకి ఏమీ ప్రమాదం లేదు. కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు అసలే లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఊపు మీద ఉంది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నాయి అన్నప్పుడు జగన్ ఏమన్నా ఆ పార్టీలో విలీనం చేయడానికి అవకాశం ఉండే. అక్కడ 0.2%తో కాంగ్రెస్ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి జగనే మెరుగ్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కంటే. అక్కడ ఇంకా ఊహాగానాలే వచ్చినాయంటే జగన్ ఆ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆ జగన్కు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఇచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వచ్చినాయి. కానీ జగన్ దానికి సుముఖతగా లేడు. అయితే జగన్కు వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది, మమతా బెనర్జీకి వచ్చినటువంటి ఆలోచన. మమతా బెనర్జీ జగన్ను కాంగ్రెస్లోకి తీసుకుపోవాలి, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలనేటువంటి ఆలోచనతో మమతా బెనర్జీ ఉంటే దాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే ఇక్కడ జగన్ను జైల్లో పెట్టింది టీడీపీ ఎప్పుడు జగన్ను టార్గెట్ చేయలేదు, అట్లాగే బీజేపీ కూడా జగన్ను టార్గెట్ చేయలేదు. ఇప్పటికిప్పుడు బీజేపీ అనుకున్నా టీడీపీ అనుకున్నా నెక్స్ట్ రోజు జగన్ జైల్లో ఉంటాడు. కానీ జగన్ జైల్లో పడాలంటే బీజేపీ అన్నా టార్గెట్ చేయాలి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ టీడీపీ అన్నా టార్గెట్ చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ జైల్లో వేయాలనుకుంటే మోడీ ఒప్పుకోడు. ఎందుకంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ మోడీ, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇక్కడ జనాలే వేరు అనుకుంటారు, కానీ వీళ్ళంతా కూడా ఒకే తాటి కిందికి వచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి జగన్కు ఏ అపాయం జరిగినా మోడీ ఒప్పుకోడు. అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చూడొచ్చు. జగన్ను గతంలో జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కాదు, బీజేపీ కాదు. కాబట్టి తనను జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోతాడా అంటే పోయే అవకాశాలు లేవు. మొత్తం మీద బీజేపీ నుండి ఎలాంటి ఆపద లేదు, చంద్రబాబు నాయుడు నుండి ఎలాంటి ఆపద వచ్చినా మోడీ కాపాడతారు. కాబట్టి జగన్ కాంగ్రెస్లోకి పోయే అవకాశాలే లేవు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తోటే ఉంటాడు, వైఎస్ఆర్సీపీనే నడిపిస్తాడు. ఆ రకమైనటువంటి సపోర్ట్ కూడా అమిత్ షా, మోడీ నుంచి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోయేటువంటి ప్రసక్తి జగన్ తీసుకోడు. ఆంధ్రప్రదేశ్